బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. వచ్చే సండే ఈ సీజన్ సంబంధించిన ముగింపు వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు కాబోతున్నారంటూ కూడా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఇటు నిఖిల్ అండ్ గౌతమ్ టాప్ లో కొనసాగుతున్నారు. ఒక ఎడ్జ్ చూసుకుంటే మాత్రం నిఖిల్ మాత్రం ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ తనకు పాజిటివ్ గా మారిన పాయింట్స్ ఏంటంటే తన ఆట తీరుతో ఇక్కడి ఆడియన్స్ ని గెలుచుకోవడంతో పాటు తనకు కన్నడకు సంబంధించిన అభిమానులు ఉండడం కూడా దీనికి ప్లస్ పాయింట్ గా మారింది. ఆ కారణంగా ఈ సీజన్ ఖచ్చితంగా నిఖిల్ విన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక గౌతమ్ విషయానికి వస్తే ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం విషయం పక్కన పెడితే, కాకపోతే తన ప్రీవియస్ సీజన్ లో ఆయన కంటెస్ట్ చేసిన విధానానికి ఈ సీజన్ లో ఆయన చూపించిన ఆట తీరుకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన పెరిగింది. ఓటింగ్ శాతం కూడా బీభత్సంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా టాప్ 2 లోకి దూసుకొచ్చాడు గౌతమ్. గత 4 వారాలుగా చూసుకుంటే ఈ ఇద్దరి మధ్యనే గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యనే టఫ్ ఫైట్ నడిచింది. కాకపోతే ఆ ఒకే ఎడ్జ్ లో నిఖిల్ కి పాజిటివ్ గా మారే అవకాశం దక్కిందనమాట. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే నిర్వాహకులు పూర్తి చేశారు. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారట అన్నపూర్ణ 7 acres ముందు. గతంలో సీజన్ 7 లో జరిగిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ టీం కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ పోలీసులకు ఇచ్చడంతో దాదాపు 200 మందితో అక్కడ భద్రత ఏర్పాటు చేసినట్టుగా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. గతంలో పల్లవి ప్రశాంత్ విన్ అయిన నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఆ రోడ్ నెంబర్ 5 లో జరిగిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ సంబంధించిన బస్సులకు సంబంధించి అద్దాలు ధ్వంసం చేయడంతో ఒక వివాదం చెలరేగింది. ఆ నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ముందే కట్టుదిట్టమైన భద్రతను సండే రోజు ఏర్పాటు చేయబోతున్నారట. గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో ఈ సీజన్ సంబంధించిన విన్నర్ ఎవరవుతారంటూ కూడా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ప్రెజెంట్ ఉన్న ఓటింగ్ ప్రకారం మీ ఉద్దేశం ప్రకారం విన్నర్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.